ఓం నమో వెంకటేశాయ. అచింత్య నిజసారా అగ్రజా వనిచారా గోవింద గోవింద. చండవేగ విషవీర్య ఖండనం దండనీయ ఖలదర్ప ఖండనం మండనీయ సుమపాదమండితం ఎండజారిమతులం హరిం భజే అని ఫణమండలపద నఖమండలజిత మణిమండలవతి కృతమండనుడైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా నమస్కరించుకుంటూ ప్రార్థించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవత మహాగ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం చేపడదాము. యథాప్రకారం ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాము. శ్రీ గణేశ ప్రార్థన. త్వమేవ విశ్వం సృజసి భవక్త్ర త్వమేవ విశ్వం పరిపాసి దేవా త్వమేవ విశ్వం హరసేఖిలేశ త్వమేవ విశ్వాత్మక ఆవిభాసి. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. రహస్యాంతరవాసాయ సమస్యాంతతనూభృతే సహస్యమాసే పూజ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మబీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణాంతరహితాద్వయసౌఖ్యదృష్టిం వ్యాసప్రసూతశుకశౌనకపూర్వపుష్టిం సంసారమూలఘనతామసభావనష్టిం సూర్యం సమాశ్రయత భాగవతం సుఘృష్టిం. శ్రీ గురుభ్యో నమః. 15వ అధ్యాయపు చివరి శ్లోకాలలో శ్రీకృష్ణుడు ఆ కాళీయుడున్న సరస్సుకు వెళ్ళటము, అతని తోటి వాళ్ళు కూడా వెళ్ళటము, ఆ తోటి వాళ్ళు వెళ్ళి అక్కడ ఉండే విషకలుషితమైన నీటిని తాగటము, తాగి కింద పడిపోవటము, కింద పడిపోయిన వాళ్ళని శ్రీకృష్ణుడు తన అమృత దృష్టితో చూసి బతికించటము, వాళ్ళు లేచి ఆహా ఇలా ఎలా జరిగింది అని అనుకుంటూ ఉండటం అనే అంశాలు ఉన్నాయి. ఆ అంశాలన్నింటినీ క్రమంగా పైకి తీసుకెళ్ళదలిచి ఈ 16వ అధ్యాయంలో పరమాత్మకు సంబంధించిన మరొక అంశాన్ని, కొత్త అంశాన్ని చెప్పదలిచి శ్రీశుకుల వారు మొదలుపెట్టి చెప్తున్నారు. పైన శ్రీశుక ఉవాచ విలోక్య దోషితాం కృష్ణాం కృష్ణః కృష్ణాహినా విభుః తస్యా విశుద్ధిమన్విచ్చన్ సర్పం తముదవాసయత్. శ్రీకృష్ణుడు చూస్తే యమునా నదిలో ఆ ప్రాంతం విష కలుషితమైపోయింది. విలోక్య దూషితాం కృష్ణాం. కృష్ణ అనే శబ్దానికి మన కృష్ణానది ఎలా అర్థమో అలాగే నల్లగా ఉండే యమునా నది అనే అర్థం కూడా ఉంది. అందువల్ల యమునా నది అలా దూషితమైపోవటం అనేది ఆయనకి నచ్చలేదు. స్వతహా ఆయన శ్రీకృష్ణుడు అక్కడ దాన్ని దూషితం చేసిందేమో కృష్ణాహి నల్లటి పాము, కాళీయుడు నల్లటి పాము, విభుః సర్వసమర్థుడు, అందరినీ అనుగ్రహించవలసిన వాడు కదా ఆయన. అందువల్ల ఇలా పిల్లలు తిరిగే చోట, పశువులు నీళ్లు తాగవలసిన చోట ఈ సర్పాలు ఎక్కడో నివాసం ఉండిపోయి అవన్నీ నీటిని కలుషితం చేసేస్తే అక్కడ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎలా జనాలు నివాసం ఉండగలుగుతారు? కాబట్టి ఇది బాగాలేదు అని అనుకున్నాడు. తస్యాహ విశుద్ధిమన్విచ్చన్. ఈ యమునా నదిని పరిశోధన చేసేసేయాలి, యమునా నదిని మొత్తాన్ని శుద్ధం చేసేయాలి అని అనుకున్నాడు. అనుకుని సర్పం తముదవాసయత్. ఆ కాళీయుణ్ణి మొదలు నిగ్రహించి ఆ కాళీయుణ్ణి అక్కడి నుంచి పంపించేశాడు. కాళీయుడి యొక్క విషదూషణం ఆ యమునా నది ప్రాంతానికి లేకుండా చేశాడు. విలోక్య దూషితాం కృష్ణాం కృష్ణః కృష్ణాహినా విభుః తస్యా విశుద్ధిమన్విచ్చన్ సర్పం తముదవాసయత్. రాజోవాచ కథమంతర్జలే గాధే న్యగృహ్ణాత్ భగవానహిం సవై బహుయుగావాసం యథాసీద్ విప్రకథ్యతాం అని. ఈయన ఒక్క మాటలో తేల్చి పైకి వెళ్ళిపోదాం అనుకున్నారో ఏదో తెలియదు కానీ పరీక్షిత్తు గారు మాత్రం మధ్యలో అడ్డం పడ్డాడు.
అడ్డం పడి కథమంతర్జలే అగాధే. అసలు పాములు నీళ్లలో తిరగటం ఏమిటి? పాములు నీళ్లలో తిరిగి నీళ్ళని తమ విషాలతో కలుషితం చేయటం ఏంటి? అంతర్జలే అగాధే, అందులోనూ ఆ ప్రాంతంలో లోతు ఎక్కువ ఉండటం ఏంటి? లోతుగా ఉండేటువంటి ఆ ప్రాంతంలో సర్పం మాటు వేసి ఆ నీటినంతా విషమయం చేయటం అనేది ఎలా కుదురుతుంది? పోని చేసింది అనుకుందాము. పాములు రకరకాలుగా ఉంటాయి. ఒక కాలంలో ఉండే పాములు మరొక కాలంలో ఉండాలి అని నియమం ఏం లేదు. ఆ జాతులు అంతరించిపోయి ఉండొచ్చు, ఏమైనా జరిగి ఉండొచ్చు. కానీ కథం అంతర్జలేగాధే న్యగృహ్ణాత్ భగవానహిం. ఆ లోపలెక్కడో దాక్కున్న పాముని ఈ భగవంతుడు సమర్థుడే అయినా ఎలా ఆయన లొంగ తీసుకున్నాడు? భగవాన్ అహిం కథం న్యగృహ్ణాత్. అసలు ఒకవేళ పాము నీటిలో ఉండటం అనేది సాధ్యపడింది అనుకున్నా సరే, సవై బహుయుగావాసం యథాసీత్. ఈ కాళీయుడు చాలా కాలం పాటు అక్కడ నివాసం ఎలా ఉండగలిగాడు? నేను విన్నదాని ప్రకారం అయితే చాలా యుగాల పాటు అక్కడ నివాసం ఉన్నాడు అని విన్నాను. దాని ప్రకారం అంతకాలం పాటు ఎలా ఉండగలిగాడు? విప్ర, ఓ విద్యావంతుడమైన శ్రీశుక, కథ్యతాం, అవన్నీ వివరంగా చెప్పవయ్యా. ఒక్క మాటతో చెప్పి పైకి వెళ్ళిపోతే ఎట్లాగా? కథమంతర్జలేగాధేన్యగృహ్ణాత్ భగవానహిం సవై బహుయుగావాసం యథాసీద్ విప్ర కథ్యతాం. నువ్వు ఒక్క మాటలో చెప్పేస్తే ఎట్లాగా? బ్రహ్మన్ భగవతస్తస్య భూమ్న స్వచ్ఛందవర్తిన గోపాల ఉదారచరితం కస్తృప్యేతామృతం జుషన్. ఇది పరమాత్మ తాలూకు కథ కదయ్యా. బ్రహ్మన్, నువ్వేమో బ్రహ్మణ్యుడివి, సర్వవేత్తవి, అన్నీ తెలిసిన వాడివి, చెప్పగలిగిన వాడివి నువ్వున్నావు. వినవలసిన విషయమా అంత విస్తారంగా ఉంది. భగవతః సర్వసమర్థుడైన, భూమ్న వ్యాపకుడైన, స్వచ్ఛందవర్తిన స్వతంత్రంగా పనులు చేసే, మరొకరు చెప్తే వినవలసిన అవసరమే లేని సర్వతంత్ర స్వతంత్రుడైనటువంటి పరమాత్మ తాలూకు గోపాలోదార చరితం. ఆయన గోపాలుడుగా వచ్చి ఉదారమైన గోపాలుడి కంటే కూడా చాలా చాలా పెద్ద పెద్ద పనులు చేస్తూ ఉంటే, ఆ చేసిన పనులు, వాటి తాలూకు రహస్యాలు, వాటి చుట్టుపక్కల ఉండేటువంటి విషయాలన్నీ మేము తెలుసుకోవాలి కదా. తెలిస్తే కాస్తో కూస్తో తెలుసుకున్నామని తృప్తి పడచ్చు. ఏదో ఒక్క లైన్లో లాగేసేస్తే కస్తృప్యేత. నాకు అమృతం తాగే నాకు, అమృతంలాగా నువ్వు చెప్తున్న మాటలను వినే నాకు తృప్తి ఎలా కలుగుతుందయ్యా? నాకే కాదు, వినేవాళ్ళకి ఎవరికి మాత్రం తృప్తి కలుగుతుందయ్యా? అమృతం జుషన్, అమృతాన్ని ఒక బొట్టు నోట్లో వేసేసి చాలే అంటే ఎక్కడ వీరు కూరుకుంటామయ్యా? అమృతం అంటే అలా తాగుతూనే ఉండాలి అని అనిపిస్తుంది కదయ్యా. అందువల్ల భగవంతుడి తాలూకు ఈ అమృతాన్ని మాకు వినిపించవలసింది అని అడిగాడు. బ్రహ్మన్ భగవతస్తస్య భూమ్న స్వచ్ఛందవర్తిన గోపాలోదారచరితం కస్తృప్యేతామృతం జుషన్ అని ఈ 2 శ్లోకాలతో ఆయన ప్రశ్న వేస్తే శ్రీశుక ఉవాచ, సమాధానం శ్రీశుకుల వారు చెప్పారు. కాళింద్యాం కాళీయస్యాసీత్ హృదః కశ్చిద్ విషాగ్నినా శ్రప్యమాణ పయాయస్మిన్ పతంత్యుపరిగా ఖగాః. కాళింద్యాం, ఈ యమునా నదిలో కాళీహ అనే పేరుతో ఒక సర్పం ఉండేది. ఆ సర్పం కాళిందీ నదిలో మొత్తం కాదు, ఆ యమునా నది పారుతూ ఉండగా చిన్న చిన్న మడుగుల్లాంటి ప్రాంతాలు అక్కడ ఉన్నాయని అనుకున్నాం కదా. ఆ మడుగుల్లాంటి ప్రాంతాల్లో ఒక మడుగులో కశ్చిత్ హృదః ఆసీత్, ఆ మడుగులో ఈ కాళీయ ఆసీత్, కాళీయుడు నివసించేవాడు. ఈ కాళీయుడికి విషం చాలా హెచ్చు. ఆ విషం అగ్నిలాగా ఎప్పుడు మండుతూ ఉండేది. ఆ భగభగ మండేటువంటి అగ్ని, విషాగ్నితో ఆ నీటిని అతను వేడెక్కిస్తూ ఉండేవాడు విషాగ్నిన. దాంతో శ్రప్యమాణ పయాహ హృదః, ఆ కాళీయుడు నివసిస్తున్నటువంటి ఆ ప్రాంతం అంతా కూడా, అంటే ఆ మడుగు అంతా కూడా ఎవరో నీళ్లు కాస్తున్నట్లుగా బుడగలొస్తూ ఉండేది. శ్రప్యమాణ పయాహ, బుడగలొస్తే ఈ విషం తాలూకు ఆవిర్లు కొన్ని పైకి వెళ్ళాలి కదా. కుత ఉడుకుతున్న దాంట్లో ఆవిరొచ్చి తీరుతుంది. ఆ ఆవిరి పైకి వెళుతుంది. పైకి వెళితే పతంత్యుపరిగా ఖగాః, ఆ ఆవిరి పైకి తగిలితే దాని మీదుగా పారే పక్షులకి ఈ విషపు ఆవిరి తగిలి ఆ విషపు జ్వాలలకి అవి ఎక్కడ పడిపోయేవి. ఎక్కడ? ఈ కాళీయుడు నివసించేటువంటి హృదయంలో పడిపోయేవి. అందువల్ల తెలియని పక్షి అటువైపుగా ఎగిరేదేమో కానీ తెలిసిన ఏ పక్షి అటువైపుగా వెళ్ళేది కాదు.
కాళింద్యాం కాళియస్యాసీత్ హ్రదః కశ్చిద్ విషాగ్నినా శ్రప్యమాణ పయాయస్మిన్ పతంత్యుపరిగా ఖగా. విపృష్మతా విశోదోర్మి మారుతేనాభివర్షితా మ్రియంతే తీరగాయస్య ప్రాణిన స్థిరజంగమా. దీనికి తోడు కుత కుత ఉడుకుతూ ఉంటే మనం అన్నం ఉడికేటప్పుడు లేదా నీళ్లు తెరిలేటప్పుడు చూస్తాం కదా, చిన్న చిన్న బిందువులు, వేడి బిందువులు బయటకు వస్తాయి కదా. అలాగే ఈ మడుగు ఒక గిన్నెలాగా ఉండి ఆ గిన్నెలో నీళ్లు ఉండి ఆ నీళ్లు ఈ విషాగ్నితో కాగుతూ ఉంటే బుడగలు వచ్చి కుత కుత ఉడుకుతూ బుడగలు వచ్చి ఆ బుడగల్లోంచి చిన్న చిన్న బిందువులు బయటికి తీరం మీద కూడా పడేవి. విపృష్మత విశోదోర్మి మారుతేన. ఈ బిందువులు పడటం మాత్రమే కాదు, ఈ బిందువులు బయటికి వచ్చినప్పుడు ఆ బిందువుల మీదుగాను అలాగే ఈ సరస్సు మీదుగాను గాలి వీచేది. ఆ విశోద ఊర్మి మారుతేన, ఆ బుడగల మీదుగాను అలాగే ఈ బిందువుల మీదుగాను గాలి వీచేది. గాలి వీచి బిందువుల్ని కాస్త దూరానికి, తీరంలో దూర ప్రాంతానికి తీసుకెళ్లేది. అలాగే ఈ విషపు వాయువుల్ని కూడా బాగా ప్రసరింపజేసేది. దాంతో మారుతేన అభిమర్షితా మ్రియంతే తీరగా. ఆ తీరం చుట్టూ ఉండేటువంటి ప్రాంతంలో ఏ ప్రాణి వచ్చినా సరే వెంటనే సచ్చి కింద పడిపోయేది, వెంటనే మరణించి అక్కడ పడిపోయేది. ఏంటి, ఈ విషపు గాలులకి, విష బిందువులకి, విషపు నీటి బిందువులకి ఏ ప్రాణి వచ్చినా సరే పడిపోయేది. వచ్చిన ప్రాణే పడిపోతే అక్కడ ఉన్న ఏ చెట్టు చేమ కూడా బతకలేదు కదా. అందుకని మొదట్లో ఏమైనా చిన్న చిన్న మొక్కలు ఏమైనా ఉన్నా, గడ్డి పరకలు ఏమైనా ఉన్నా అవన్నీ కూడా ఈ విషపు గాలులకి, ఈ విష బిందువులకి ఎప్పుడో మాడి మసైపోయినాయి. తీరం చుట్టూ ఖాళీగా ఉంది. ప్రాణినః స్థిరజంగమాః, ఏ ప్రాణమున్నదైనా సరే స్థిరం, అక్కడే ఉండాల్సిన చెట్టు చేమ గడ్డి యాదం అది ఉండేది కాదు. జంగమాః, తిరిగే ప్రాణులు వచ్చినా పొరపాటున వచ్చినా సరే ఆ గాలులకే పడిపోయి ఉండేవి, ఒక్క చెట్టు తప్ప. విపృష్మత విశోదోర్మి మారుతేన అభిమర్షితా మ్రియంతే తీరగాయస్య ప్రాణిన స్థిరజంగమాః. దీన్ని శుద్ధి చేయాలి అని అనుకున్నాడు పరమాత్మ. అనుకుని తంచండ వేగ విషవీర్యమవేక్ష్యతేన దుష్టాన్నదీంచ ఖల సంయమనావతారః కృష్ణః కదంబమధిరుహ్య తతోతి తుంగం ఆస్ఫోట్య గాఢరశనోన్యపదద్విషోదే. అయ్యవారు వెంటనే పైన ఉత్తరీయం కింద పారేశారు, లేదా నడుముకు కట్టుకున్న దట్టి చాలనుకున్నారు. ఈ వేణువుని లేదా కొమ్ము బోర ఇవన్నీ కూడా కింద పెట్టేశారు. కింద పెట్టి తం చండ వేగ విషవీర్యం అవేక్ష్య, ఒక్కసారి ఆ మడుగు వైపు తేరిపార చూశాడు. చూస్తే నిజంగానే డేంజరస్గానే ఉంది. చండ వేగ విషవీర్యం, చాలా వేగంగా పాకే విషం, అది చాలా ప్రచండంగా పనిచేసేటువంటి విషం. చండ వేగ విష వీర్యం, దాని ప్రభావం కూడా చాలా ప్రచండంగా ఉంటుంది. ఈ విషాన్ని ఇక్కడి నుంచి మనం గనక తీయకపోతే చాలా నష్టం వస్తుంది అని అనుకున్నాడు. తేన దుష్టాం నదీం, ఇది కేవలం విషం వరకే కాదు, నదిని కూడా విషమయం చేస్తోంది. ఈ మడుగు ప్రాంతాన్ని విషమయం చేసి చుట్టుపక్కల ఏ ప్రాణి రాకుండా చేస్తోంది అని అనుకున్నాడు. అయితే ఏం చేయాలి ఇప్పుడు? పామును ఉండనివ్వచ్చు కదా, ప్రతి ప్రాణికి బతకడానికి అవకాశం ఉంటుంది కదా అంటే ఉండొచ్చు, కానీ దానివల్ల మిగతా ప్రాణులకి అపకారం జరగరాదు. పాము తన ఆహారాన్ని తినవచ్చు, తప్పులేదు, కానీ ఆహారంతో పాటుగా తన ఆహారంతో సంబంధం లేని మిగతా ప్రాణులను కూడా అది సంహరించేటట్లు ఉండకూడదు. అదేంటిది? ఖలజన స్వభావం, అది దుష్ట స్వభావం. ఇప్పుడు ఈయన పుట్టిందే, ఈయన అవతరించిందే ఖల సంయమన అవతారః. ఇలాంటి దుర్మార్గుల్ని వంచటానికే, వాళ్ళ తలలు వంచటానికే ఈయన అవతరించాడు కదా. అందువల్ల ఇప్పుడు నేను చేయవలసిన పని ఈ కాళీయుడి తల వంచాలి. కాళీయుడు చాలా గర్వంగా విషగర్వంతో మెడిసిపడుతున్నాడు, ఇతని గర్వం అణచాలి అని అనుకున్నాడు. అనుకున్నదే తడవు. అక్కడ ఒక కదంబ వృక్షం ఉంటే, కదంబ వృక్షం అని తెలుసు కదా, పూలు గుండ్రటి పూలు వస్తాయి, వర్షాకాలంలో గుండ్రటి పూలు వస్తాయి. చెట్టు ఏమో పెద్దదిగా ఉంటుంది, ఆకులు కూడా పెద్దవిగా ఉంటాయి, కొమ్మలు కూడా పెద్దవిగా ఉంటాయి. కొంచెం గట్టి చెట్టు, అది పవిత్రమైన వృక్షం, కాలితో తన్నకూడదు దాన్ని. అలాగే అపవిత్రంగా స్నానం చేయకుండా కూడా ముట్టుకోకూడదంటారు. అలాంటి వృక్షం, మంచి వృక్షం, అమ్మవారికి కూడా చాలా ప్రియమైన వృక్షం. కదంబ కాననావాస అని ఆవిడకి పేరు. అలాంటి
కదంబ వృక్షం ఒక్కటి అక్కడ ఎలాగోలా మనుగడ సాగిస్తుంటే ఆ కదంబ వృక్షాన్ని ఎక్కాడు. గట్టి వృక్షము, అందులో ఈయన మరీ పెద్దవాడు కూడా కాడు కదా, ఈయన ఎక్కితే తట్టుకోగలదు. ఆ వృక్షం ఎక్కాడు. అధిరుహ్య తతోతి తుంగం, దాంట్లో కూడా తాను ఎక్కగలిగిన చివరి కొమ్మ వరకు ఎక్కాడు. మరీ చిటారు కొమ్మకి ఎక్కలేడినా, అందువల్ల చివరి కొమ్మ, తాను ఎక్కగలిగిన చివరి కొమ్మ వరకు ఎక్కాడు. ఎక్కి ఆస్ఫోట్య, ఒక్కసారి జబ్బ చరుచుకున్నాడు తానే. వాళ్ళు చేస్తే పనులు ఇవి, ఐశ్వర్వజ్జ అంటూ ఉండటము, ఇలా భుజాలు చరుపుకోవటం, చేతుల్లా కొట్టుకోవటం, చేతులు నలుపుకోవటం, ఏవో చేస్తారు కదా రకరకాల విన్యాసాలు. ఈయన విన్యాసం చేశాడు, ఇలా జబ్బ చరుచుకున్నాడు. ఆస్ఫోట్య, జబ్బ చరుచుకుని గాఢరశన, మా నడుము కట్టుకున్న దట్టిని గట్టిగా ఇంకోసారి గట్టిగా ముడేశాడు. గాఢరశన జ్ఞపతద్ విషోదే, ఒక్క దూకు ఆ విషజలంలోకి దూకేశాడు. తం చండవేగ విషవీర్యమవేక్ష్యతేన దుష్టాన్ నదీంచ ఖల సంయమనావతార కృష్ణ కదంబమధిరుహ్య తతోతితుంగం ఆస్ఫోట్య గాఢరశనోన్యపతద్ విషోదే అని శ్రీశుకుల వారు చెప్తున్నారు. మామూలుగా అయితే మనకి ఇలాంటి విషయాలు విన్న వెంటనే మిగతా విషయాల్లో సందేహాలు రావు, కానీ ఇలాంటి విషయాలు ఉంటే విషజలానికి మొత్తం చుట్టుపక్కల చెట్టు చేమ అంతా కూడా మాడిపోయిందన్నారు కదా, ఈ చెట్టు మాత్రం ఎలా బతికింది అని వెంటనే సందేహం వస్తుంది. రామాయణంలో పిడకల వేట అంటే వెంటనే వచ్చేస్తుంది. అందువల్ల ఆ సందేహం వస్తే దానికి ఇక్కడ సమాధానం శ్రీశుకుల వారు చెప్పలేదు, కానీ వేరువేరు చోట్ల సమాధానాలు ఉన్నాయి. శ్రీకృష్ణుడు ఎక్కే భాగ్యం ఆ వృక్షంలో ఉన్న జీవుడికి ఉంది కాబట్టి ఇన్ని విషవాయువుల్ని కూడా తట్టుకుని ఎలాగో అలాగా మనుగడ సాగించాడు అనైనా సమాధానం చెప్పుకోవచ్చు. ఆయన వచ్చి పాదస్పర్శ చేసే భాగ్యమే ఉంటే, అంత భాగ్యమే, అంత పుణ్యరాశే ఉంటే, ఏదో తప్పు చేసి వృక్షంగా జన్మించినా పవిత్ర వృక్షంగానే జన్మించాడు. ఈ భాగ్యానికి నోచుకున్నాడు కాబట్టి ఈ విషజ్వాలలు ఆ వృక్షాన్ని ఏమీ చేయలేకపోయినాయి అనేది ఒక సమాధానం. మరొక కథనం ప్రకారం అయితే గరుత్మంతుడు అమృతాన్ని తీసుకొస్తున్నప్పుడు స్వర్గం నుంచి తల్లి కోసం అమృతాన్ని తెచ్చాడు కదా, అలా తెచ్చినప్పుడు మధ్యలో మార్గాయాసాన్ని కాస్త తగ్గించుకోవటానికి ఎందుకో దైవాత్ ఈ వృక్షం మీద కాసేపు కూర్చున్నాడు, ఈ వృక్షం మీద వాలాడు అనే కథనం ఉంది. ఆ కథనం ప్రకారం చూసుకుంటే గరుత్మంతుడు తెచ్చిన అమృతం తాలూకు స్పర్శ కలిగింది కాబట్టి ఈ విషజ్వాలలు ఈయన్నేమి చేయలేకపోయినాయి. ఈ కదంబంలో ఉండే జీవుణ్ణి ఏం చేయలేకపోయినాయి, కదంబ వృక్షాన్ని మార్చలేకపోయినాయి. తం చండవేగ విషవీర్యమవేక్ష్యతేన దుష్టాం నదీంచ ఖల సంయమనావతార కృష్ణ కదంబమధిరుహ్య తతోతి తుంగం ఆస్ఫోట్య గాఢరశనో న్యపతద్ విషోదే. ఒకటి మాత్రం నిజం, శ్రీకృష్ణుడి పాదస్పర్శ చేయడానికి కావలసినంత పుణ్యమైతే ఈ కదంబ వృక్షానికి ఉంది. ఆయన పాదస్పర్శ చేశాడు, ఒక్క దూకు దూకాడు. దూకితే ఏమేం జరిగింది? సర్పహృద పురుష సార నిపాత వేగ సంక్షోభితో రగ విషోచ్ఛ్వసితాంబురాశి పర్యప్లుతో విష కషాయ విభీషణోర్మిర్ధావన్ ధనుశతకమనంత బలస్య కింతత్ అని జరిగింది. సర్పహృద, ఈయన దూకిన మడుగు ఎలాంటి మడుగు? పెద్ద పాము నివసించే మడుగు సర్పహృద. ఆ సర్పహృదం కాస్త పురుష సార నిపాత వేగ సంక్షోభిత ఉరగ విషోచ్ఛ్వసితాంబురాశి. అప్పటికే ఆ నీరంతా కూడా వేడికి బుడగలేస్తోంది, తెర్లుతోంది, నీరు తెర్లుతోంది. ఈయనేమో ఒక దూకు దూకాడాయి. పురుష సార, ఈయనేమైనా సామాన్యుడా? ముల్లోకాల్ని తన కడుపులో దాచుకున్నవాడు, అంతటి భారంగా ఉన్నవాడు, అంతటి బరువైనవాడు, తలుచుకుంటే బరువుగాను తలుచుకోకపోతే తేలిగ్గాను మారగలిగినవాడు. అణిమ లఘిమ, అలాగే ఎంత గరిమ, అణిమ గరిమ రెండూ ఉన్నటువంటి వాడు. ఎంత లఘుగానైనా మారిపోగలడు, ఎంత బరువుగానైనా మారిపోగలడు. అలాంటి వాడినా దిగేటప్పుడు దూకేటప్పుడు ఎంత బరువుగా ఉన్నా దూకిన తర్వాత మాత్రం బరువుగా మారిపోయాడు. దాంతో పురుష సార నిపాత వేగ, అంత బరువైన పదార్థం పైనుంచి కిందకి పడి లోపలికి వచ్చేసేసరికి సంక్షోభిత, మొత్తం అసలే కుతకుతలాడుతున్నటువంటి ఆ మడుగంతా కూడా మొత్తం కలిసిపోయింది, ఇటు అటు ఊగిపోయింది. బరువైన బండరాయి ఓ బావిలోనో లేకపోతే ఒక చెరువులోనో వేస్తే నీరంతా ఇటు అటు కదిలిపోదు, అలా కదిలిపోయింది. అసలే ఉరగ విషోచ్ఛ్వసితాంబురాశి, ఆ అగ్నిజ్వాలల్లో లోపల నుంచి, కిందేమో సర్పం ఉంది, సర్పం ఉన్న ఆ ప్రాంతం నుంచి అతని ఉచ్ఛ్వాస నిశ్వాసలు
అంబురాశి మొత్తం ఆ నీటిని కదిలిస్తూ ఉంటే అందులోనూ ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసలు విషోచ్ఛ్వాసాలుగా కాబట్టి వేడిగా నీటిని కదిలిస్తూ ఉంటే ఆల్రెడీ కదులుతున్నటువంటి ఆ మడుగు మొత్తం ఈయన పడిన భారానికి, ఈయన పడిన వేగానికి మొత్తం కదిలిపోయింది, ఇటు అటు చల్లా చెదరైపోయింది. పర్యక్ప్లుత, అసలు అందులో ఉండే నీళ్ళన్నీ ఇలా ఇలా చల్లా చెదరైపోయి అన్ని వైపులకి బయటికి వచ్చేసినాయి. పర్యక్ప్లుత విష కషాయ విభీషణోర్మి. బయటికి వచ్చిన తర్వాత ఆ నీళ్లు అలలుగా బయటకు వస్తున్నాయి తీరంలో కూడాను. ఎలాగా? విష కషాయ విభీషణ ఊర్మి. ఆ అలలు ఏమీ అందంగా ఏమీ లేవు, అసలే విషంతో కషాయం అంటే ఎవ్వరూ ముట్టుకోలేని స్థితిలో ఉన్నాయి. అలాంటి విష కషాయ విభీషణ, చూడ్డానికి భయంకరంగా ఉంది. విషంతో కలిసిన నీరు ఎలా ఉంటుంది అంటే అలా ఉంటుంది అన్నట్లున్నాయి. విభీషణ ఊర్మి, దీనికి తోడు అలలు కూడా కట్టినాయి బయటకు వచ్చిన తర్వాత కూడా. ధావన్, ఈ భారానికి ఈ వేగానికి చాలా వేగంగా నీరు పరుగులు తీసినట్టు తీసింది, చాలా వేగంగా పారింది బయటికి. విభీషణోర్మిర్ ధావన్, ఎంత దూరం పారింది అంటే ధనుశతకం, 100 ధనువుల దూరం వరకు పారింది. అంత బరువుతో పడ్డాడు. చెట్టెక్కినప్పుడేమో చాలా లఘువుగా ఉన్నాడు, ఆ చెట్టుకి ఇబ్బంది లేకుండా ఉన్నాడు. ఎందుకంటే చెట్టు మంచి చెట్టు, పుణ్యం చేసుకున్న చెట్టు కాబట్టి. ఈ సర్పహృదాన్ని మాత్రం అలా వదలదలుచుకోలేదు కాబట్టి పడే సమయానికి బరువుగా పడ్డాడు, వేగంగా పడ్డాడు. పడటంతో ఆ నీరంతా బయటికి పొర్లి పారి 100 ధనువుల దూరం వరకు వెళ్ళిపోయింది, చాలా దూరం వరకు వెళ్ళిపోయింది. ఏంటిది మళ్ళీ ఇలాంటి కథలు చెప్తున్నారు అంటే, అనంత బలస్య కింతత్, మర్చిపోవద్దు. గత అధ్యాయంలో చెప్పాము, ఆయన బలం ముందు ఇలాంటివన్నీ అసలు విషయమే కావు, ఇలాంటివన్నీ లెక్కే లేవు. అసలు ఇది చెప్పకూడదు, ఈ బలాన్ని గురించి చెప్పుకోకూడదు. కొండలు పిండి చేసుకుని తినేవాడికి వాడి గురించి చెప్పాలి అంటే వీడు అప్పడాలు బాగా తింటాడు అని చెప్పకూడదు. కొండలనే పిండి చేసుకుని తినగలిగిన వాడికి అప్పడాలు లెక్క. అందువల్ల ఈ జగత్తును మొత్తాన్నే ప్రళయకాలంలో తనలో మింగగలిగిన వాడికి, అంత బలమే ఉన్నవాడికి, జగత్తు మొత్తాన్ని పిండి చేసి పూసుకోగలిగిన వాడికి ఇదేం పెద్ద లెక్క కాదు. అదేమి ఎప్పుడు కావాలంటే అప్పుడు భారంగా మారగలగటం, ఎప్పుడు కావాలంటే అప్పుడు తేలిగ్గా ఉండగలగటం, ఎప్పుడు కావాలంటే అప్పుడు తన బలాన్ని చూపించగలగటం, ఇవన్నీ చాలా చిన్న విషయాలు, మర్చిపోవద్దు, మళ్ళీ అడగద్దు అని శ్రీశుకుల వారు చెప్తున్నారు. సర్పహృద పురుషసార నిపాత వేగ సంక్షోభితోరగ విషోచ్ఛ్వసితాంబురాశి పర్యక్ప్లుతో విష కషాయ విభీషణోర్మి ధావన్ ధనుశతకమనంత బలస్య కింతత్. తస్య హృదయ విహరతో భుజదండఘూర్ణ వార్ఘోషమంగవరవారణ విక్రమస్య ఆశ్రిత్య తత్స్వదనాభిభవన్నిరీక్ష్య చక్షుశ్రవా సమసరత్తదమృష్యమాణ. పోనీ బరువుగా పడ్డవాడు ఊరుకోలేదు. ఆ నీటిలో పడి ఏనుగు వేషాలేసినట్టు వేషాలేశాడు. వరవారణ విక్రమస్య, ఓ పెద్ద మదమెక్కిన వేరుగు నీళ్ళలో పడితే ఎన్ని రకాలుగా తిరుగుతుందో, ఎన్ని రకాలుగా నీటిని కొట్టి చెట్టి చెల్లాచెదరు చేసేస్తుందో, కొట్టి తట్టి తొండంతో వాడితో వీడితో శరీరంతో ఊగి కింద పడి పైన పడి ఇలా చేస్తుందో, అలా ఈయన ఏనుగు పడ్డట్టు ఏనుగు చేసినట్టు చేశాడు. ఆ నీటిని అంతా అల్లకల్లోలం చేశాడు. ఎందుకంటే ఆ సర్పం దాకా ఆ శబ్దాలు వెళ్ళాలి, సర్పానికి తాను వచ్చినట్లు తెలియాలి, తాను సర్పం దగ్గరికి వెళ్ళటం ఏంటి, సర్పమే తన దగ్గరికి రావాలి అని ఈ పనులు చేశాడు. తస్య హృదయ విహరత, ఆ హృదయంలో కాసేపు విహరించాడు. ఈయనకేం విషభయం లేదు కదా, ఈయనే అమృత స్వరూపుడు కదా, ఈయనే అమృతత్వ సాధన జ్ఞాన స్వరూపుడు కదా, అందువల్ల విషభయం అనేది ఈయనకి లేనే లేదు, హాయిగా విహరించాడు. తస్య హృదయ విహరత భుజదండ ఘూర్ణ వార్ఘోషం, ఆయన భుజాలు 2 దండాలుగా పనిచేసినాయి, తెడ్లులాగానో ఏదో రకంగా పనిచేస్తే ఆ పనిచేసిన తెడ్లు లాంటి వాటితో కొడుతూ ఉంటే ఘూర్ణ, అసలు మొత్తం ఆ హృదయంతా అల్లకల్లోలం అయిపోయిందంటే నమ్మాలి. ఆ అల్లకల్లోలమైన ఆ హృదయంలో బయటికి లోపలికి ఎక్కడ లేని శబ్దాలు ప్రసరించినాయి. వార్ఘోషం, నీరు చెల్లాచెదరైతే, నీరు అల్లకల్లోలమైతే, నీటిలో పడి ఏదైనా ఒక పెద్ద ఏనుగు లాంటి జంతువు హడావిడి చేస్తుంటే ఎలాంటి శబ్దాలు లోపలికి బయటికి వస్తాయో అలాంటి శబ్దాలు వచ్చినాయి. వరవారణ విక్రమస్య, అలా ఏనుగులాగా ఈయన పడి శబ్దాలు చేస్తుంటే ఆశ్రుత్య,
మొత్తానికి అది ఆ కాళీయుడికి చేరింది ఆ శబ్దం. విన్నాడు. విని అదేంటి ఇంతకాలం వరకు అసలు నా చుట్టుపక్కలకే ఎవరూ రారు, పొరపాటును దారి తప్పి ఏ ప్రాణైనా వస్తే ఎక్కువ కాలం మనుగడ సాగించలేరు, నీళ్లు తాగనక్కర్లేదు, దీని మీదుగా పారే విషజ్వాలని పీలిస్తేనే అక్కడికక్కడ పడిపోతారు, అలాంటిది ఏ ప్రాణి నా లోపలికి వచ్చింది, నా నివాస ప్రాంతానికి ఏ ప్రాణి వచ్చింది, ఎంత ధైర్యం అని అనుకున్నాడు. తత్ స్వసదనాభిభవం, నా భవనాన్ని, నా నివాస ప్రాంతాన్ని ఎవరు అవమానిస్తున్నారు, వాళ్ళు లోపలికి రావటం అంటే దీన్ని అవమానించినట్లే అని అనుకున్నాడు. అనుకుని ఏంటి ఇంకా ఉన్నాడా అని కాసేపు చూశాడు. సెకండ్స్ పాటు చూస్తే అలాగే ఉంది, అలాగే శబ్దం అవుతుంది, అలాగే కదలికలు వస్తున్నాయి. దాంతో నిరీక్ష్య చూసి ఇంకా విసిగి వేసారిపోయి చక్షుశ్రవాహ, ఆ పాము, కాళీయుడు అనే పాము, సమసరత్ తదమృష్యమాణ, సహించలేక ఈ శబ్దం ఎక్కడి నుంచి వస్తుందో చూడాలని పైకి వచ్చేశాడు. తస్య హృదయ విహరతో భుజదండఘూర్ణ వార్ఘోషమంగ వరవారణ విక్రమస్య ఆశ్రుత్య తత్ స్వదనాభిభవం నిరీక్ష్య చక్షుశ్రవా సమసరత్ తదమృష్యమాణ. అక్కడికి వచ్చి చూస్తాడు కదా, ఏదైనా పెద్ద డైనోసార్ లాంటిది పడిందేమో అనుకుని వచ్చాడు. పాపం వచ్చిన వాడికి పాపం చాలా డిసప్పాయింట్మెంట్ ఎదురైంది. ఎందుకంటే అక్కడ పెద్ద ప్రాణి ఏం లేదు, చిన్నపిల్లోడు ఉన్నాడు. తం ప్రేక్షణీయ సుకుమారఘనావదాతం శ్రీవత్సపీతవసనం స్మితసుందరాస్యం క్రీడంతమ ప్రతిభయం కమలోదరాంఘ్రిం సందశ్య నర్మసురుషా భుజయా చఛాద. అక్కడికి వచ్చి చూస్తే ఆ పిల్లవాడు ప్రేక్షణీయ, చూస్తే ఇలాంటి పిల్లాడిని చూడాలన్నట్టున్నాడు. సుకుమారంగా ఉన్నాడు. ప్రేక్షణీయ సుకుమార ఘనావదాతం, సుకుమారంగా ఉన్నాడు, అసలు చూసి తీరాలి అన్నంత అందంగా ఉన్నాడు. ప్రేక్షణీయ సుకుమార ఘనావదాతం, మబ్బులాగా, కారు మబ్బులాగా నల్లగా ఉన్నాడు. ప్రేక్షణీయ సుకుమార ఘనావదాతం. అదేంటి ఇంత చిన్న ప్రాణి ఏంటి, ఇంత చిన్న ప్రాణి నాలో పడటం ఏంటి అని తేరిపార చూస్తాడు కదా. ఒంటి మీద శ్రీవత్స పీతవసనం, ఓ నల్లటి మత్స, అసలే నల్లటి కాళింది నది. ఆ నల్లటి నీళ్లలో ఈ కాళీయుడు చేసిన హడావిడికి కలిపిన విషానికి ఇంకా నలుపు వచ్చింది. ఆ నల్లటి నీళ్లల్లో 2 రెట్లు నల్లగా ఉండేటువంటి నీళ్లలో పడిన ఈ నల్లవాడు, ఆ నల్లవాడి మీద చక్కగా కనిపిస్తున్న నల్లమత్స శ్రీవత్స. అయితే ఏంటంటే కాస్తో కూస్తో కళ్ళు చెదిరిపోకుండా ఉండటానికి, కాస్త కాంట్రాస్ట్ ఉండటానికి పీతవసనం, ఈయన కట్టుకున్న పీతాంబరం అనేది కాస్త సహకరిస్తోంది. మొత్తం నలుపు 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 నలుపు, 4 నలుపుల మీద ఓ చిన్న శ్రీవత్స పీతవసనం, చిన్న పట్టుబట్ట అనేది అడ్డం పడుతోంది కాస్త కళ్ళు కనిపెట్టడానికి వీలుగాను. శ్రీవత్స పీతవసనం. తేరిపార చూస్తే స్మిత సుందరాస్యం, ఇలా విషజ్వాలలతో నిండిన ఈ నీళ్ళలో పడ్డానని కానీ, పడ్డం వల్ల నాకేమన్నా అవుతుందని కానీ భయం కానీ ఏమీ లేదు. ఫిజికల్గాను ఏమీ అవ్వటం లేదు, మెంటల్గా కూడా ఆయన ఏమీ పట్టించుకోవట్లేదు. స్మిత సుందరాస్యం, చిరునవ్వు నవ్వుతూ సుందరంగా ఆనందంగా ఆడుకుంటున్నాడు. క్రీడంతం, ఆడుకుంటున్నాడు. ఎక్కడికి వచ్చి? ఈ నీటిలోకి వచ్చి, ఈ విషపు నీటిలోకి వచ్చి ఆడుకుంటున్నాడు. భయం ఎక్కడైనా ఉందా అని చూస్తే అప్రతిభయం, భయం అనేది ఎరగడు. ఆయన అద్వితీయ ఆత్మస్వరూపుడు కదా. అద్వితీయ ఆత్మస్వరూపుడు, ఆయనకి భయం ఎక్కడి నుంచి వస్తుంది? ఆయన దృష్టిలో అసలు ఈ కాళీయుడు అనేవాడు లేనే లేడు. ఈ కాళీయుడు అనేవాడు నిజమైతే కదా ఆయనకి ఆ కాళీయుడి నుంచి భయం అనేది రావాలి. కాళీయుడు అనేవాడి దృష్టితో పరమాత్మ అనేవాడు ఉన్నాడేమో కానీ, విడిగా, తనకంటే విడిగా ఉన్నాడేమో కానీ, పరమాత్మ దృష్టిలో కాళీయుడు వెళ్ళాడు కదా. కాళీయుడు అనేవాడు తన యొక్క రూపం లేదా తానే, కాబట్టి ఆయనకు భయమే లేదు. భయం లేకుండా అప్రతిభయం హాయిగా ఆడుకుంటున్నాడు. నిజానికి కమలోదర అంఘ్రిం, ఆయన చేతులు తామర పూలల్లే మృదువుగా ఉన్నాయి. మృదువైన తామర పూల లాంటి చేతులతో తప్ప తప్ప కొడుతున్నాడు. ఆయన పొట్ట కూడా, ఉదరం కూడా కమలం, చాలా మృదువుగా అందంగా తామర పూలాగా ఉంది. తామర పూలాగా ఉంది కానీ తామర పువ్వుని తెచ్చిన ఉదరం అదే. తామర పువ్వులాగా ఉంది కానీ తామర పువ్వును పుట్టించి అందులో బ్రహ్మగారిని పుట్టించి మొత్తం ప్రపంచాన్నంతా కలిపేసుకునేది కూడా అదే ఉదరము. కానీ చూడడానికి మాత్రం మృదువుగా ఉంది. కమలోదర అంఘ్రిం. చూసేసేసరికి ఈ పాముకి చాలా కోపం వచ్చింది. చాలా కోపం వచ్చి, నా ప్రాంతానికి వచ్చి హడావిడి చేసి భయం లేకుండా ఉంటావా అని కోప్పడి సందశ్య మర్మసు రుష, చాలా కోపంతో కాట్లు వేసింది.
మర్మస్థానాలలో శరీరంలో ఏదో ఆయుర్వేదం వాటి సిద్ధాంతాల ప్రకారం అయితే 171 మర్మస్థానాలు ఉంటాయి. ఆ మర్మస్థానాల్లో చిన్న దెబ్బ తగిలినా సరే ప్రాణాలకు ప్రమాదం కలగచ్చు. అలాంటి మర్మస్థానాలని వెతికి 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 కాట్లు వేసింది. ఈ పాము, ఘోరమైన పాము కాట్లు వేసింది. సందస్య మర్మసు రుష, కాట్లు వేసి అందరితో తృప్తి పడకుండా భుజయా చఛాద, తోకని మొదలుపెట్టి ఆయన చుట్టూ తోకను చుట్టేసి తన పడగతో ఆయన నెత్తి మీద మూతలాగా పెట్టేసింది. ఒక బాటిల్లాగా చుట్టేసి ఈ పిల్లవాడిని తన పడగతో పైన మూతలాగా ఇలా ఛాదన కూడా చేసేసింది. అంటే బాటిల్లోకి వెళ్ళిపోయిన పిల్లవాడిలాగా ఉన్నాడు. తం ప్రేక్షణీయ సుకుమార ఘనావదాతం శ్రీవత్స పీతవసనం స్మితసుందరాస్యం క్రీడంతమప్రతిభయం కమలోదరాంఘ్రిం సందశ్య మర్మసు రుషా భుజయా చఛాద. ఆయన కాసేపు రెస్ట్ తీసుకుందాం అనుకున్నాడు. లోపల చాలా ఆడుకున్నాడు కదా, ఆడి అలసిపోయాడు కదా. దేనికైనా అలసిపోడేమో కానీ ఈ ముల్లోకాల సృష్టి స్థితి లయాలకు కూడా అలసిపోడేమో కానీ ఇలా చిన్న చిన్న ఆటలు ఆడితే మాత్రం అలసిపోతాడు అయ్యగారు. అందుకని కాసేపు ఈ పాము బాటిల్లో పడుకుందాము అని అనుకున్నాడు. లేదా వైకుంఠం నుంచి చాలా రోజులైంది, ఆ పాము మీద పడుకుని అలవాటు, అక్కడ నిద్ర బాగా పట్టేది, ఇక్కడేమో సరిగ్గా నిద్ర పట్టట్లేదు, ఇక్కడ పడుకుందాము అనుకున్నట్లుగా కాసేపు పడుకున్నాడు. తన్నాగభోగ పరివీతమదృష్టచేష్టం ఆలోక్య తత్ప్రియసఖా పశుపా భృశార్తా కృష్ణేర్పితాత్మ సుహృదర్థ కలత్ర కామా దుఃఖానుశోక భయమూఢధియో నిపేతు. ఈయన ఏమీ చేయకుండా అలాగే పడుకున్నట్టుగా ఉన్నాడు. ఇంతకాలం అదేంటి శ్రీకృష్ణుడు చెట్టెక్కాడు, దూకేస్తాడేమో అని భయపడ్డారు కొంతమంది. దూకిన తర్వాత అయ్యో దూకేశాడే అని భయపడ్డారు కొంతమంది. దూకిన తర్వాత అయ్యో బయటకు వస్తే బాగుంటుంది అనుకున్నారు కొంతమంది. అయ్యో కొట్టేస్తున్నాడు అనుకున్నారు కొంతమంది. ఆ పాము రానే వచ్చింది అనుకున్నారు కొంతమంది. అలా అందరూ అనుకుంటూ భయపడుతున్నారు. ఆ పాము రానే వచ్చింది, కాట్లు వేసేసింది, ఈ లోపల చుట్టేసింది, మూత పెట్టేసింది. ఈయన నాగభోగ పరివీత, ఆ పాము మొత్తం ఒళ్ళంతా చుట్టేసి పైన పడగ అనే మూత కూడా పెట్టేస్తే కనిపించట్లేదు దాదాపుగాను. అదృష్ట చేష్ట, ఆయన లోపల ఏదో చేస్తున్నట్లుగా కనిపించట్లేదు. ఎందుకంటే పడుకున్నాడు, ఆయన నిద్రపోతున్నాడు, విశ్రాంతి తీసుకుంటున్నాడు అయ్యవారు. ఆలోక్య కొంచెం జాగ్రత్తగా చూశారు, దూరం నుంచి అయినా జాగ్రత్తగా చూశారు, ఏమైనా కదులుతున్నాడా, ఎప్పటికైనా ఒక్కసారి విదిలించుకుని బయటకు వస్తాడా అని చూస్తున్నారు. రావట్లేదు ఈయన. తత్ప్రియ సఖాహ, బయట ఉన్నదేమో ఆయనకి ప్రియమైన వాళ్ళు, ఆయనే ప్రియంగా ఉన్నటువంటి వాళ్ళు అయిన స్నేహితులు, ప్రియ సఖాహ. వాళ్ళెవరు? పశుపాహ, పశుపాలకులే. కానీ భృశార్తాహ, చాలా బాధపడిపోయారు. ఎంతగా బాధపడిపోయారు అంటే ఈయన అసలు దాంట్లోకి దిగకుండా ఉంటే బాగుండేది అని అనుకునేంతగా బాధపడిపోయారు. ఆయన మీద నమ్మకం ఉంది, ఇలాంటివి ఎన్నో ఈయన ఎదుర్కొన్నాడు అనేటువంటి అభిప్రాయం కూడా ఉంది కానీ ఇప్పుడు కదలట్లేదు కదా, అందుకని భృశార్తాహ. చాలా బాధపడ్డారు. వాళ్ళకి కృష్ణుడు తప్ప మరొకడు లేడు, కృష్ణుడు తప్ప మరొక ధ్యాస లేదు, మరొక ఆలోచన లేదు. కృష్ణేర్పితాత్మ సుహృదర్థ కలత్ర కామా, వాళ్ళే తమ మనసుల్లో ఉండేటువంటి ప్రతి ఆలోచనల్ని శ్రీకృష్ణుడికి అర్పించేసేసారు, ఆయనకి అమ్మేశారు. కృష్ణేర్పిత, తమను తాము ఆ కృష్ణుడికి సమర్పించేసేసుకున్నారు. తమ కోసం ఏదో ఒకటి కోరుకోవటం అనేది ఎప్పుడో మానేసేసారు. ఆత్మకామాహ, తమకు ఉండేటువంటి కోరికలన్నిటినీ ఆ కృష్ణుడికి సమర్పించేసేసి ఆ కృష్ణుడి గురించి తప్ప మరొక వస్తువుని గురించి ఆలోచించడం మానేశారు. స్నేహితుల్ని కూడా ఎవరు పట్టించుకోవట్లేదు, తమ స్నేహితులను పట్టించుకోవట్లేదు. శ్రీకృష్ణుడు స్నేహితుడు, శ్రీకృష్ణుడి స్నేహితులందరూ మాకు స్నేహితులు అన్నట్లే ఉన్నారు. శ్రీకృష్ణుడిని మధ్యలో పెట్టుకుని మిగతా స్నేహితులను లెక్క చేస్తున్నారు కానీ తమకు స్నేహితుల్ని ఉంచుకోవట్లేదు. సుహృత్, ఎవరికి వారికి ఏవో కావాల్సిన వస్తువులు, లేకపోతే డబ్బు దశకం ఏవో ఉంటాయి కదా, అవన్నీ కోరుకోవటం, అవి కావాలనుకోవటం ఎప్పుడో మానేశారు. కృష్ణేర్పితార్థకామాహ, శ్రీకృష్ణుడికే తమ అర్థకామాలన్నిటినీ సమర్పించేసేసారు. ఏమన్నా కావాలి అని కోరుకుంటే శ్రీకృష్ణుడిని చూడాలి, శ్రీకృష్ణుడిని ముట్టుకోవాలి, శ్రీకృష్ణుడి కోసం ఇలా చేయాలి, శ్రీకృష్ణుడి కోసం ఈరోజు విసనకర తయారు చేయాలి, శ్రీకృష్ణుడి కోసం పుష్పమాలను తయారు చేయాలి అనే కోరికలే తప్ప వేరే అర్థకామనలు అనేవి లేనేలేవు వీళ్ళకి. చివరికి వీళ్ళందరూ ఈయనైతే 10 ఏళ్ల వరకు పిల్లవాడు అనుకున్నాం కదా, పౌగండ వయ కదా. మిగతా వాళ్ళు 12 ఏళ్ళ వాళ్ళు, 14 ఏళ్ళ వాళ్ళు, 16 ఏళ్ళ వాళ్ళు ఉంటారు కదా, కొంచెం పెద్దవాళ్ళు ఉంటారు కదా.
వాళ్ళకి అప్పుడప్పుడే పెళ్లి ఊహలు కాస్తైనా వస్తూ ఉంటాయి కదా, నాకు కూడా పెళ్లి చేస్తారు తొందరలోనూ, ఎందుకంటే ఊళ్ళో ఎవరో పెద్ద ఆయనకి పెళ్లి జరిగింది, నాకు కూడా పెళ్లి చేస్తారు, నాకు అందమైన భార్య వస్తుంది అని ఆశపడే వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, ఉండాలి కదా. అలా ఉంటున్నప్పుడు సహజంగా ఆ వయసులో రావాల్సినటువంటి కళత్రకామ అది కూడా లేదు వీళ్ళకి. పెళ్ళి అవుతుందనో, అందమైన భార్య వస్తుందనో ఇవేం లేవు. మాకు కృష్ణుడు, అందం అంటే శ్రీకృష్ణుడు, శ్రీకృష్ణుడు మా దగ్గర ఉంటే చాలు అనే దృష్టితో ఉన్నారు. అలాంటి ప్రేమతో శ్రీకృష్ణుడితో పెనవేసుకుని పోయిన ఉన్నవాళ్ళు, అసలు శ్రీకృష్ణుడు తప్ప మరొక లోకమే లేనివాళ్ళు. కృష్ణేర్పితాత్మ సుహృదర్థ కళత్ర కామా. అలాంటిది ఈరోజు శ్రీకృష్ణుడు కదలికలు లేకుండా పాము మధ్యలో పడి ఉన్నాడు అనగానే వాళ్ళు పాపం ఎంత కాదన్నా తెలివి లేని వాళ్లే కదా, ఎంతకాలం పశుపాహ, ఆవుల్ని కాచుకునేటువంటి వాళ్ళు. వాడికి భక్తి తప్ప శ్రీకృష్ణుడు భగవంతుడు, శ్రీకృష్ణుడు ఏమైనా చేయగలడు అనేటువంటి పూర్తి నమ్మకం ఎక్కడి నుంచి వస్తుంది? ప్రేమే తప్ప ఆయన సామర్థ్యాన్ని వీళ్ళు ఏమి ఎరుగుదరు? వీళ్ళు ఏం శాస్త్రాలు చదువుకున్నారు, ఏం ఉపనిషత్తులు చదువుకున్నారు, ఏం సైన్స్ వచ్చు, ఏం రాదు కదా. అందువల్ల ఈరోజు కదలికలు లేకపోయేసరికి అమ్మో 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 అని భయపడ్డారు. భయపడి దుఃఖానుశోక భయ మూఢధియ, దుఃఖం ఒక్కొక్కడికి పొంగుకొచ్చింది, దాన్ని దాటి వెక్కి వెక్కి ఏడ్చేంత ఏడుపు వచ్చేసింది. దుఃఖ అనుశోక, దానికి తోడు ఎక్కడలేని భయం వచ్చేసింది. అమ్మో శ్రీకృష్ణుడు మాకు దూరం అయిపోతాడేమో అని భయం వచ్చేసింది. ఆ భయం వచ్చేసరికి కాస్తో కూస్తో పనిచేసే బుర్ర కూడా వీళ్ళకి ఎవ్వరికీ పనిచేయలేదు. భయ మూఢ ధియ, దాంతో మనసే పనిచేయకపోవడంతో వాళ్ళు అక్కడికక్కడ ఉన్నవాళ్ళు ఉన్నట్లుగా అలా జారిపోయారు, నిపేతూ పడిపోయారు. అంత ప్రేమని ఈ గోపాలకులందరూ ఆ శ్రీకృష్ణుడి మీద పెంచుకున్నారు. తం నాగభోగ పరివీతమదృష్టచేష్టమాలోక్య తత్ప్రియ సఖా పశుపా భృషార్తా కృష్ణేర్పితాత్మ సుహృదర్థ కలత్రకామా దుఃఖానుశోక భయమూఢధియో నిపేతు. ఇది మనుషుల పరిస్థితి అయితే, గావో వృషా వత్సతర్య క్రందమానా సుదుఃఖితా కృష్ణే న్యస్తే క్షణాభీతా రుదంత్యైవ తస్థిరే. గావహ అక్కడికి చేరిన ఆవులు కూడా అలా చూస్తూ ఉండిపోయినాయి. వృషాహ ఆంబోతులు కూడా అలాగే చూస్తూ ఉండిపోయినాయి. వత్సతర్య అప్పుడప్పుడే పెరుగుతున్న దూడలు, ఈయన కొన్ని దూడల్ని ఇంతకుముందు సాకాడు కదా, కొంతమంది వీళ్ళ పెద్దవాళ్ళు దూడల్ని మీరు మేపండి అంటే దూడల్ని కొన్నింటిని మేపాడు కదా, ఆ దూడలు కూడా క్రమంగా పెద్దవయ్యి ఇక మీద సంతానోత్పత్తికి సిద్ధంగా ఉన్నవి కొన్ని ఉన్నాయి. వత్సతర్య దూడల నుంచి ఆవులకి మారుతున్న ప్రాణులు కొన్ని ఉన్నాయి. అవన్నీ కూడా క్రందమానాహ, అవి దుఃఖంతో చేసే శబ్దాన్ని చేసినాయి. ఈ గోపాలకులు ఎంత ప్రేమని ఆయన మీద పెంచుకున్నారో ఈ పశువులు కూడా అంత ప్రేమని ఆయన మీద పెంచుకున్నాయి. గోపాలకులు ఎలాగైతే తమ ఆత్మస్వరూపం ఉందో, తమ ఆత్మస్వరూపం మీదే తమకు ప్రేమ ఉందో, అలాగే పశువులకు కూడా ఆత్మస్వరూపం ఉంది, వాటికి కూడా తమ ఆత్మస్వరూపం మీద ప్రేమ ఉంది. గోపాలకుల ఆత్మలన్నిటికీ ఆయన పరమాత్మ ఎలా అయ్యాడో ఈ పశువుల ఆత్మలన్నిటికీ కూడా ఆయన పరమాత్మే కదా. అందువల్ల తమ స్వరూపం మీద కంటే కూడా తమ వాస్తవ స్వరూపమైన పరమాత్మ మీద వాటికి కూడా ప్రేమ కలిగింది. ఆ పరమాత్మే శరీరం ధరించి కిందకి దిగి రావటంతోనూ, దాంతో క్రందమాన సుదుఃఖిత, ఏదో అయిపోతోంది అని భయపడి అవి కూడా దుఃఖంతో అరుస్తున్నాయి. మనుషులేమో తట్టుకోలేక మొత్తం బుద్ధి పనిచేయక కింద పడిపోయారేమో కానీ అవి మాత్రం పడకుండా 4 కాళ్ళ మీద ఉన్నాయి కదా. కృష్ణే న్యస్తే క్షణాహ, ఆ శ్రీకృష్ణుడి వైపే చూస్తూ ఎప్పుడొస్తాడు అని చూస్తూ అలాగే నిలబడి ఉండిపోయినాయి. ఏ ఆవు గడ్డి పరక మేయట్లేదు, ఏ ఆవు నెమరు తిన్నదాన్ని నెమరు వేయట్లేదు, అలాగే చూస్తున్నాయి. భీతాహ, వాటి కళ్ళల్లో భయం అనేది స్పష్టంగా కనిపిస్తోంది. రుదంత్య ఇవ తస్థిరే, మనుషులు కాబట్టి వాళ్ళకి కొంచెం ఎక్స్ప్రెషన్ ఎక్కువ కాబట్టి ఏడ్చారు, వెక్కి ఏడ్చారు. ఆవులకి అంత భావ వ్యక్తీకరణ ఉండదు కాబట్టి అవి ఏడవలేకపోయినాయి. రుదంత్య ఇవ, ఏడుస్తున్నట్లుగా ఉండేవి. తస్థిరే కదలికలు లేకుండా అలా ఉండిపోయినాయి. కదలికలు లేకుండా అంటే ఏ ఆవు తన తోకతో తన మీద వాలిన ఈగను కూడా కదిలించడం లేదు, ఏ ఈగను తోలుకోవడం అనే పని కూడా చేయట్లేదు. ఏ కదలిక లేకుండా అలాగే చూస్తున్నాయి. శ్రీకృష్ణుడు బయటికి రావాలి అని ఆవులు, ఆంబోతులు, చిన్న దూడలు, పెద్ద దూడలు అన్నీ కూడా తపన పడుతున్నాయి.
గావో వృషా వత్సతర్య క్రందమానా సుదుఃఖితా కృష్ణేన్యస్తే క్షణాభీతా రుదంత్య ఇవ తస్థిరే అని శ్రీశుకుల వారు వర్ణిస్తున్నారు. బహుశా ఈయనే నా మీద ఎవరెవరికి ఏమాత్రం ప్రేమ ఉంది అని టెస్ట్ చేయడానికి ఈ పని చేసినట్టున్నాడు కాసేపు. ఆ టెస్టులో వీళ్ళందరూ గెలిచారు అని అనుకోవాలి. అందరూ గెలిచారు. అందరికీ ఆయన మీద అపారమైన ప్రేమ ఉంది. అందరికీ అనే కంటే కూడా ప్రాణులన్నిటికీ, ఆయన చుట్టూ చేరిన ప్రాణులన్నిటికీ కూడా ఆయన మీద అపారమైన ప్రేమ, అపారమైన అవ్యాజమైన తమ మీద కంటే ఎక్కువ ప్రేమ అనేది ఉంది. ఆ టెస్టులో వీళ్ళందరూ గెలిచారు అని అనుకోవాలి. వీళ్ళు ఈ టెస్ట్ పాస్ అవ్వటం అనేది పెద్ద విషయం కాదు. వీళ్ళు పాస్ అవ్వటం కాదు, ఇంకా గోకులంలో మిగిలి ఉన్న వాళ్ళు కూడా టెస్ట్ పాస్ అయ్యారు. ఎలా పాస్ అయ్యారు? అథ వ్రజే మహోత్పాతా త్రివిధా యతిదారుణా ఉత్పేతుర్భువి దివ్యాత్మన్యాసన్న భయశంసిన. అథ ఈ విషయాన్ని ఇక్కడ పక్కన పెడితే, ఈ విషయం నుంచి మనం ఒకసారి బయటకు వచ్చేస్తే ఇక్కడ ఏం జరుగుతోంది, కాళీయ సరస్సులో ఏం జరుగుతోంది అనేది ఆ విషయాన్ని పక్కన పెట్టి ఒకసారి గోకులానికి వెళితే, వ్రజే గోకులంలో మహోత్పాతా ఉత్పాతాలు కనిపించినాయి అక్కడ ఉన్న వాళ్ళకి. త్రివిధా 3 రకాలుగా కనిపించినాయి. అతి దారుణా ప్రతి ఉత్పాతము ఏదో భయంకరంగానే ఉంది. ఉత్పేతు ఆ ఉత్పాతాలు ఎలా వచ్చినాయంటే, భూమి ఏదో కాస్తంత గడగడ వణికింది, భూకంపం లాంటిది వచ్చింది. దాంతో భూమి మీద ఒక రకమైన ఉత్పాతం కనిపించింది. దివి అంతరిక్షంలో ఉల్కాదులేవో కనిపించినాయి, ఉల్కలు ఏదో ధూమకేతువులు అంటారు, అలాంటివేవో అవి కనిపించినాయి. ఆత్మని ఎవరికి వారికి వాళ్ళ శరీరంలో కూడా అపశకునాలు కనిపించినాయి. ఎడం వైపు అదరటం, మగవాళ్ళైతే ఎడమ కన్ను అదరటం, ఆడవాళ్ళైతే కుడి కన్ను అదరటం, ఎడమ భుజము ఇలాంటివేవో అదరటం, ఆడవాళ్ళైతే కుడివైపు అదరటం అనేటువంటి అపశకునాలు కనిపించినాయి. మగవాళ్ళైతే ఎడం వైపు ఏమైనా అదిరితే అది అపశకునం అని అంటారు. అన్ని సందర్భాల్లోనూ కాదు, కొన్ని సందర్భాల్లోనూ. ఉత్తినే వాటి మీద భయపడి ప్రశ్నలు వేసేస్తూ పోకూడదు. అపశకునంలో ఒక అపశకునం, దానికి సందర్భం ఉంటుంది, దాని ప్రకారం అదే పనిగా మొరాయిస్తూ ఉంటే లోపల ఏదో తేడా జరిగినట్టు అర్థము. ఏదో ఉన్నట్టుండి ఒకసారి అలా అదిరి ఆగిపోతే అది మంచి శకునం కాదనుకోవటం. అలాగే కుడివైపు కనుక అలా అదిరితే అది శుభశకునం అని అనుకోవటం. ఏదైనా ప్రయాణం అవుతున్నప్పుడు ఏదైనా కుడి భుజం కానీ కుడి కన్ను కానీ అదిరితే అమ్మయ్య మంచిదే అని అనుకుని వెళ్ళటం. ఆ శకునం రాలేదే అని భయపడక్కర్లేదు, వస్తే మంచిది అనుకోవటం. ఎడమ కన్ను అది వస్తే కాస్తంత ఆగి ఏదో మంచినీళ్ళు ఎదురు తాగి దేవుడికి దండం పెట్టుకుని బయలుదేరటం, ఇలాంటివి చేయడానికి సరిపోతుంది. ఆడవాళ్ళైతే పూర్తి రివర్సు, వాళ్ళకి కుడివైపు ఏమో అపశకునం, ఎడం చేతి వైపు ఏమో మంచి శకునం. అలాంటివి ఈ గోకులంలో ఉండే వాళ్ళందరికీ కనిపించినాయి. ఆసన్ ఇవన్నీ కూడా ఆసన్న భయశంసిన, ఏదో దగ్గరలో ఏదో చిన్నపాటితో పెద్దపాటితో భయం ఉంది అని తెలియ చెప్పే ఉత్పాతాలు అవి అందరికీ కనిపించినాయి. అథ వ్రజే మహోత్పాతాస్త్రివిధా యతిదారుణా ఉత్పేతుర్దివి దివ్యాత్మన్యాసన్న భయశంసిన. తానాలక్ష్య భయోద్విగ్నాః గోపానందపురోగమాః వినా రామేణ గాః కృష్ణం జ్ఞాత్వా చారయితుం గతం. ఇది చూశారు, తాను ఆలక్ష్య ఈ అపశకునాలను చూశారు. ఒక అపశకునం వస్తేనే భయపడతారు కదా, అలాంటిది 3 రకాల అపశకునాలు వచ్చినాయి. వచ్చేసరికి తాను ఆలక్ష్య భయోద్విగ్నాః, అందరూ భయపడ్డారు, అందరూ వణికారు. గోపాలకులందరూ కూడా ఏంటి అపశకునాలు కనిపిస్తున్నాయి అని ఒకళ్ళతో ఒకళ్ళు అనుకున్నారు. చివరికి నందుడిని అడిగితే నందుడు నాకు కూడా అపశకునాలు కనిపిస్తున్నాయి అన్నాడు. నంద పురోగమాహ, అందరూ ఒకసారి ఆలోచిస్తే అందరికీ అపశకునాలు కనిపిస్తున్నాయి. అందరికీ అపశకునాలు కనిపిస్తూనే అందరూ ఒకే ప్రశ్న వేసుకున్నాడు, కృష్ణుడు ఎక్కడా అంటే ఆవులను కాచడానికి వెళ్ళాడు. బలరాముడు ఎక్కడా, ఈరోజు వెళ్ళలేదు. వినా రామేణ గాః కృష్ణం జ్ఞాత్వా చారయితుం గతం. బలరాముడు లేకుండానే శ్రీకృష్ణుడు ఈరోజు ఆవులు కాయటానికని బృందావనానికి వెళ్ళిపోయాడు, అడవిలోకి వెళ్ళిపోయాడు అని విన్నారు. వినేసరికి వీళ్ళకి మనసులో లేకపోయింది. తాను ఆలక్ష్య భయోద్విగ్నాః గోపానందపురోగమాః వినా రామేణ గాః కృష్ణం జ్ఞాత్వా చారయితుం గతం. తైర్దుర్నిమిత్తైర్నిధనం మత్వా ప్రాప్తమతద్విదః తత్ప్రాణాస్తన్మనస్కాస్తే దుఃఖ శోక భయాతురాః. 2 విషయాలు పక్కపక్కనే వచ్చినాయి. ఒకటి దుర్నిమిత్తాలు కనిపిస్తున్నాయి, ఉత్పాతాలు ఏవో కనిపిస్తున్నాయి. 3 రకాలు అందరికీ కనిపిస్తున్నాయి, అందరికీ భయం వేస్తోంది. రెండోది శ్రీకృష్ణుడు బలరాముడు లేకుండా వెళ్ళాడు. ఈ రెండింటినీ పక్కపక్కన పెట్టుకుంటే
నిమిత్తై తై దుర్నిమిత్తై, ఈ దుర్నిమిత్తాలు రెండు పక్కన పెట్టుకుంటే నిధనం మత్వ, శ్రీకృష్ణుడికి ఏమైనా అయిపోయిందేమో అనే భయపడ్డారు వీళ్ళు. అదేంటి శ్రీకృష్ణుడికి ఏదో అయిపోయిందని వీళ్ళు ఎందుకు అనుకోవడం అంటే, మత్వా ప్రాప్తం అతద్విధ, వాళ్ళు అనుకున్నారు అంతేను. ఆయనకి ఏదో అపాయం వచ్చింది అనే విషయం వీళ్ళు అనుకున్నారు అంటే వీళ్ళు తప్పేముంది? ఆయన భగవంతుడని కానీ, ఆయన ప్రభావం అనంతమని అపారమని కానీ వీళ్ళకేం తెలుస్తుంది? ఆయన పూర్తిగా తెరిచేం చూపించేయలేదు కదా. ఏదో పిల్లలు చెప్పిన ఇన్సిడెంట్స్ కొన్ని, వీళ్ళే చూసిన ఇన్సిడెంట్స్ కొన్ని, ఇలాంటివే తప్ప భగవంతుడి యొక్క తత్వమంతా వీళ్ళకి అర్థమైపోయినట్టేం లేదు కదా. కాబట్టి అతద్విధ, భగవంతుడి యొక్క ప్రభావము అది తెలుసుకోలేక ఏదో ఈయనకి అపాయం దగ్గర పడింది అని భయపడ్డారు. ఏదైనా ఉత్పాతం వస్తే వేరే ఏదో ఉత్పాతం కాదు, ఏమైనా పిడుగు వ్రజం మీద గోలోకం మీద పడుతుందా అని కూడా కాదు వాళ్ళకి, శ్రీకృష్ణుడికి ఏమైనా అయిపోతుందా అనే భయం. ఆ భయం కొంచెం వేరే అభిప్రాయంతో కూడా మారింది. ఏదో అపాయం శ్రీకృష్ణుడికి వచ్చింది, అందుకనే ఈ దుర్నిమిత్తాలన్నీ కనిపిస్తున్నాయి అని అనుకోవడం దాకా వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే తత్ప్రాణాహ, శ్రీకృష్ణుడే వాళ్ళకి ప్రాణం. తన్మనస్కాహ, శ్రీకృష్ణుడి మీదే వాళ్ళకి మనస్సు. కూడా ఉన్న పిల్లలకి ఎంత ఆయన మీద మనస్సు, ఈ గోకులంలో ఉండే వారందరికీ కూడా ఆయన మీద అంతే మనస్సు. గోకులంలో ఉండే వారందరికీ కూడా ఆయనే ప్రాణం. అయితే ఎవరి పనుల మీద వాళ్ళు ఇక్కడ ఉంటారు, ఇక్కడుండి శ్రీకృష్ణుడి గురించి ఆలోచించుకుంటారు. గోపాలకులేమో ఆయనతో కూడా ఉండి ఆయనతో ఎంజాయ్ చేస్తూ ఆయన్ని గురించి ఆలోచించుకుంటారు. ఇంతే తేడా. ఇద్దరికీ క్రియలలో తేడా తప్ప, ఆయనతో కలిసి ఉండటం ఉండలేకపోవటం అనే తేడానే తప్ప తత్ప్రాణాహ తన్మనస్కాహ అనే విషయంలో పెద్ద తేడా లేదు. దాంతో దుఃఖ శోక భయాతురాహ, అక్కడ కాళిందీ నదీ తీరంలో ఎన్నెన్ని జరిగినాయో గోపాలకుల విషయంలో అన్నీ వీళ్ళకే అయినాయి. ముందు దుఃఖం పొంగుకొచ్చింది, ఆ దుఃఖం కాస్త ఏడుపుగా మారింది, వెక్కి వెక్కి ఏడిచేశారు భయంతో. భయాతురాహ, ఎవరి దగ్గరైనా ఏమైనా ఇది ఉందా, సాక్ష్యం ఉందా, ఏమైనా జరిగినట్టు కనీసం ఎవరైనా చెప్పగా తెలుసుకున్నారా? ఏమీ లేదు. కేవలం దుర్నిమిత్తాలు కనిపించినాయి. బలరాముడు లేకుండా శ్రీకృష్ణుడు వెళ్ళాడు. శ్రీకృష్ణుడికి ఏమైనా అపాయం వస్తే మనం బతికి బట్టకట్టలేము, మనకి శ్రీకృష్ణుడి ప్రాణం, మన మనస్సంతా కూడా శ్రీకృష్ణుడి మీదే ఉంది, ఆయనకి ఏదో అయిపోతుంది అనే భయపడి, అనే దుఃఖపడి, అనే వెక్కి వెక్కి ఏడ్చారు. దుర్నిమిత్తైర్నిధనం మత్వా ప్రాప్తం అతద్విధ తత్ప్రాణాస్తన్మనస్కాస్తే దుఃఖ శోక భయాతురా. ఆ బాల వృద్ధ వనితా సర్వేంగ పశువృత్తయ నిర్జగ్ముర్గోకులాద్ దీనా కృష్ణ దర్శన లాలసా. ఆ బాల వృద్ధ వనితా, వాళ్ళలో అసలు అడవి దాకా వెళ్ళలేని చిన్నపిల్లలు ఉన్నారు, వృద్ధులున్నారు. ఇంకా అడవికి వెళ్ళలేక ఇంట్లోనే మడత మంచం మీద కూర్చుని పక్కన మంచినీళ్ళు చెంబు పట్టుకుని అప్పుడప్పుడు గుక్కడి తాగుతుండే వృద్ధులున్నారు. అసలు అడవిల్లోకి వెళ్ళాల్సిన అవసరమే లేనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఆ బాల వృద్ధ వనిత, వీళ్ళందరూ కూడా సర్వే, ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, వీరు కాదు, వారు కాదు, అందరూ కూడా పశువృత్తయ. పశువృత్తయ అంటే ఏంటో కాదు, పశువులు తమ బిడ్డల మీద, తమ దూడల మీద చాలా ప్రేమగా ఉంటాయి. ఆవులు కానీ మిగతా పశువులు కానీ, వీళ్ళందరూ తమ బిడ్డల మీద ప్రేమగా ఉంటారు. తమ బిడ్డల కంటే ఎక్కువగా శ్రీకృష్ణుడి మీద ప్రేమగా ఉండటాన్ని అలవాటు చేసుకున్నారు. అందులో మధ్యలో బ్రహ్మగారి దయ అని సంవత్సరం పాటు ఆ ప్రేమను ఇంకా 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 కూడా పెంచేసుకున్నారు కదా. ఆ పెంచేసుకున్న ప్రేమతో ఉన్నారు. పశువులు ఎలాగైతే తమ పిల్లల్ని ఇష్టపడతాయో అలా వీళ్ళందరూ శ్రీకృష్ణుని ఇష్టపడటం అనే అలవాటుకి బానిసలైపోయారు. పశువృత్తయ నిర్జగ్ముహు, దాంతో అందరూ కలిసి బయలుదేరారు. పసిపిల్లలు బయలుదేరారు. ఎవరో ఎత్తుకుంటే కాదు, వాళ్ళే బయలుదేరారు. మనం కొంచెం ఎక్స్ట్రా చెప్పుకోవాలనుకుంటే పారాడుతున్న పసిపిల్లలు కూడా మోకాళ్ళ మీద పాక్కుంటూ అడవికి బయలుదేరారు అని చెప్పుకోవచ్చు. అంత ప్రేమ వాళ్ళకు కూడా ఉంది. ఏం చేస్తాం? నిర్జగ్ముహు గోకులాత్ దీనాహ. పోనీ కొంతమంది అభిప్రాయం ప్రకారం అయితే పసిపిల్లల్ని ఎవరు కింద ఇంట్లో వదిలేసి అడవికి పారిపోరు కదా, అందుకని వెళ్ళే ఆడవాళ్ళు వెళ్ళేటప్పుడు పసిబిడ్డల్ని చంకనేసుకుని బయలుదేరారు అనైనా చెప్పుకోవచ్చు. ఈ బాలకులు బయలుదేరారు, వృద్ధులు బయలుదేరారు, ఆడవాళ్ళు బయలుదేరారు. సర్వే నిర్జగ్ము గోకులాత్, గోకులం నుంచి బయలుదేరారు, పొలం అంటూ బయలుదేరారు. కానీ అందరి మొహాల్లోనూ దైన్యం అనేది తాండవిస్తోంది, దీనాహ. కానీ అందరి మనసుల్లో ఒకే ఒక కోరిక ఉంది. ఏంటది? కృష్ణ దర్శన లాలసాహ.
కృష్ణుణ్ణి ఈ క్షణాన చూసేసి ఈ దుర్నిమిత్తాలన్నీ అబద్ధం అని అనుకోవాలి అనే ఒకే ఒక లాలసత కృష్ణ దర్శన లాలసాహ. శ్రీకృష్ణుని చూసేస్తే చాలు, మిగతావేం మనకేం అక్కర్లేదు. ఈ దుర్నిమిత్తాలంటే అలా భూకంపం వచ్చిందా, వచ్చి గోకులంలో ఉన్న ఇళ్ళు అవన్నీ వాకిల్లో కింద పడిపోతే పోనీ ఏం పర్వాలేదు, ఇంకో చోటుకి వెళ్ళి బతికిపోతాము. ఇంకోటి ఏదో పైనుంచి ఉల్క పడిందా, ఏమీ పర్వాలేదు, మాడిపోతే మిగతా వాటిని బాగు చేసుకుంటాము. ఒంటి మీద ఏమైనా ఇవి పడ్డాయా, ఏవో ఎడం కన్ను ఎడం కాలు ఏమన్నా అదిరినాయా, ఏదో దాని మీద తరుచుకుంటాము, ఓం నమః శివాయనో ఏదో అనుకుంటాము, అన్నీ సరిపోతాయి. కానీ శ్రీకృష్ణుడిని చూడాలి. ఆయన్ని చూసి ఒకసారి మనం తెప్పరిల్లితే తర్వాత మాట తర్వాత అనే ఆలోచనతోనే ఉన్నారు. కృష్ణ దర్శన లాలసాహ సర్వే నిర్జగ్ముహు. ఈయన పాము మీద పడుకుని వాళ్ళు ఏం చేస్తున్నారు అని చూస్తే వాళ్ళకు కూడా ఇదే టెస్ట్ అనిపించి వాళ్ళకు కూడా టెస్ట్ పెట్టడానికి అన్నట్టుగా వాళ్ళకి సీన్ డైరెక్ట్గా కనిపించదు కాబట్టి 3 రకాల దుర్నిమిత్తాలని వాళ్ళకి చూపించి వాళ్ళకి టెస్ట్ పెడితే వాళ్ళు వీళ్ళకంటే ఎక్కువ పాస్ అయ్యారు. వీళ్ళే శ్రీకృష్ణుడు అనుకున్న దానికంటే ఎక్కువ పాస్ అయితే ఉన్నవాళ్లే, అక్కడెక్కడో ఉన్నవాళ్ళు శ్రీకృష్ణుడిని చూడలేని వాళ్ళు ఇంకా ఎక్కువగా పాస్ అయ్యారు. పరోక్షంలో కూడా ఆయన గురించే ఆలోచించే స్థాయికి వాళ్ళు చేరుకున్నారు. దాంతో ఇక్కడ ఉన్నవాళ్ళు శ్రీకృష్ణుడిని చూద్దామని అనుకున్నారు, గోకులంలో ఉన్నవాళ్ళు కూడా శ్రీకృష్ణుడిని చూద్దామనుకున్నారు. కృష్ణ దర్శన లాలసతతో మొత్తం గోకులం అంతా కూడా అట్టుడికిపోయింది. భయంతో బాధతో కృష్ణ దర్శనం కోసమే మొత్తం గోకులం కూడా తల్లడిల్లిపోయింది. ఇదే టెస్ట్ పొరపాటున మనకి పెడితే పరిస్థితి ఏంటి? మనకి భగవంతుడిని చూడాలి అనేటువంటి లాలసత ఇంత బలంగా ఉందా అని ప్రశ్న వేస్తే సమాధానం కష్టం. కానీ దీనికి సమాధానం వెతుక్కోవలసిన అవసరం మాత్రం మనకి చాలా 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 ఎక్కువగా ఉంది. ఈ లాలసత లేని క్షణాన, ఇంత లాలసత మనకు లేని క్షణాన భగవద్ దర్శనం అవుతుంది అని చెప్పటం కష్టంగానే ఉంది. లాలసత లేనిదే ఆయన దర్శనం ఇస్తాడు అని చెప్పలేము. పరీక్షించకుండా మాత్రం ఆయన దర్శనం ఇచ్చే రకంగా కనిపించటం లేదు. సాధన చేస్తే దర్శనం ఇస్తాడు, కానీ సాధనతో పాటు తపన ఆయనకి చాలా ప్రధానం. ఆ తపన ప్రేమతో కూడిన తపన, ఆ గోపాలకులు చేసినట్లుగా ఉన్నదంతా ఆయనకే సమర్పించి చివరికి పెళ్ళి పెటాకుల మీద కోరికలు కూడా లేకుండా నాకు శ్రీకృష్ణుడే కావాలి, నాకు భగవంతుడే కావాలి అనేటువంటి తపనతో ఉండేవారికి ఆయన దర్శనమిచ్చేటట్లుగా కనిపిస్తున్నాడు. కాబట్టి ఈ ప్రశ్న మనం వేసుకోవాలి. వేసుకున్న ప్రశ్నకి సమాధానాన్ని మనమే వెతుక్కోవటానికి దారి ఏంటో చూసుకోవాలి. సమాధానం దొరికిన తర్వాత అసలు దానికి ఆ ప్రేమకి దారి ఏంటి అని చూసుకోవాలి. చాలా పెద్ద బాధ్యత ఉంది. ప్రశ్నకి సమాధానం చెప్పుకోవలసిన బాధ్యత. చెప్పవలసిన బాధ్యతను పెద్దగా పట్టించుకోకర్లా. ఎవరికైనా ఏదైనా ప్రశ్నకి సమాధానం చెప్పచ్చు, చెప్పకపోవచ్చు, నేను చెప్పను పో అనొచ్చు. కానీ మనకి మనం సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి, ఆ బాధ్యత మన నెత్తిన పడింది. ఈ బాధ్యతను తీర్చమని మాత్రం ఆ ఫణమండల పద నఖమండలజిత మణిమండలవతి కృతమండనుడైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాము. క్షమా ప్రార్థనాదులను చెప్పుకుని ఈ రోజుకి ఇక్కడికి ఆపుకుందాం. అథ క్షమా ప్రార్థన. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.